పురుషోత్తముడు గొప్ప, అలెగ్జాండర్ గొప్ప, ఎవరెవరి దగ్గర శిరస్సు ఉంచారు? భారతీయులను ఆంగ్ల మానస పుత్రులుగా తయారు చేసే విద్యా విధానాన్ని రుద్దారు. అందులో భాగంగానే మన చరిత్రని వక్రీకరించారు. మనది పరాక్రమ చరిత్ర కాదు, పరాజయ చరిత్ర అనే అసత్యాలను వ్యాపింపజేశారు. బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించిన వాళ్ళు మాత్రం వక్రీకరించబడిన చరిత్ర పాఠాలనే కొనసాగిస్తూ వచ్చారు. శివాజీకి జిజియామాత బాల్యంలోనే రామాయణం, మహాభారత గాథలు, చరిత్రలోని స్ఫూర్తివంతమైన కథలు చెప్పింది కాబట్టి ఆయన అంత గొప్పవాడయ్యాడు. శక్తి ఉన్న మన సమాజంలో ఐక్యత లోపించినప్పటి నుండి ఒకరి తర్వాత ఒకరు మన దేశం మీదకి దండెత్తి వచ్చిన వారి చేతుల్లో మనం ఓడిపోతూ వచ్చాం. మన దేశంలో అడుగుపెట్టిన అరబ్బులు, తుర్ష్కులు, మొఘళ్ళు మొదలగు వారంతా ఏనాడు మన దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకోలేకపోయారు. దేశంలో ఒక మూల ప్రతినిత్యం దురాక్రమణదారులకు ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. హిందూ వీరుల నుండి తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం వారు కంటి మీద కునుకు లేకుండా అవస్థలు పడ్డారు. మన ధర్మం, సంస్కృతులను నాశనం చేయడానికి విదేశీయులు ఎంతగా ప్రయత్నించినా ఈనాటికి అవి చిక్కు చెదరకుండా ఉన్నాయి. అందుకు కారణం హిందూ ధర్మ పరిరక్షణకై ఎందరో వీరులు చేసిన బలిదానాలే. నిజానికి మనది పరాజిత చరిత్ర కాదు, పరాక్రమ చరిత్ర. ఈ దృష్టిలో కొన్ని ఉదాహరణలు చెప్తాను, వినండి. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రీస్తు పూర్వం 327వ సంవత్సరంలో జీలం నది ఒడ్డున జరిగిన యుద్ధంలో అలెగ్జాండర్ పురుషోత్తముని ఓడించినట్టుగా మన పాఠ్య పుస్తకాల్లో ఉంది. ప్రొఫెసర్ హరిశ్చంద్ర సేథ్, లండన్ చెందిన వ్యక్తి, 1938లో జరిగిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లో సమర్పించిన వాజ్ ఫార్ ది విక్టరీ ఆఫ్ ది బ్యాటిల్ ఆఫ్ జేలం అన్న వ్యాసంలో పురుషోత్తముడే అలెగ్జాండర్ ని మిగతా వారిని ఓడించినట్టు పేర్కొన్నాడు. ఇందుకు భారతదేశంలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని, ఐరోపా చరిత్రకారుల వ్రాతల ఆధారంగానే ఈ విషయం స్పష్టమవుతుందని సేత్ చెప్పారు. కుట్టదయాస్, జస్టిన్, డైడారస్, ఆరియన్, ప్లోటర్ కన్నా చరిత్రకారుల వివరణలు జాగ్రత్తగా పరిశీలిస్తే అలెగ్జాండర్ పురుషోత్తముని చేతిలో ఓడిపోయి అతనితో సంధి చేసుకుని ఈ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయాడన్న విషయం స్పష్టమవుతుంది. ప్లోటర్ కథనం ప్రకారం 1,20,000 మంది పదాతి దళాలతో, 15,000 మంది అశ్విక దళాలతో మన దేశం మీదకి అలెగ్జాండర్ దండెత్తి వచ్చాడు. పురుషోత్తముని పట్ల శత్రుత్వం వహించిన తక్షశిల రాజు అంబి సహాయం కూడా అతనికి ఉంది. పురుషోత్తముని వద్ద 20,000 మందితో కూడిన పదాతి దళం, 2,000 మంది గల అశ్విక దళం మాత్రమే ఉంది. పురుషోత్తముని సైనికులు సాటి లేని మేటి వీరులు, వారితో పోరాడి గెలడం అసాధ్యమని యుద్ధం ప్రారంభంలోనే అలెగ్జాండర్ సైనికులు గ్రహించారు. కుట్టియస్ ఇలా రాశారు: జేలం నదిలో ఒక దీవిలో విడిది చేసిన అలెగ్జాండర్ సైనికుల మీద పురుషోత్తముడు దాడి చేశాడు. ఆ దాడిలో చాలా మంది గ్రీక్ సైనికులు మరణించారు. పురుషోత్తముని దాటి తాడలేక చాలా మంది గ్రీక్ సైనికులు తప్పించుకున్నందుకు జేలం నదిలోకి దూకి జల సమాధి అయిపోయారు. జస్టిన్ కథనం ప్రకారం యుద్ధం ప్రారంభంలోనే పురుషోత్తముడు అలెగ్జాండర్ తో ఒంటరిగా పోరాడాలనే కోరిక వెలుబుచ్చాడు. దీని ద్వారా రక్తపాతం జరగకుండా చూడవచ్చనే అతని ఆలోచన. దీన్ని అలెగ్జాండర్ అంగీకరించాడు. యుద్ధం ప్రారంభంలోనే అలెగ్జాండర్ గుర్రం చనిపోతుంది. కింద పడిన అతన్ని గ్రీక్ సైనికులు తీసుకుపోతారు. కుటియస్, డయాడారస్ కథనం ప్రకారం పురుషోత్తమునికి అతని ఏనుగులు ఎంతో ఉపయోగపడ్డాయి. అలెగ్జాండర్ సైనికుల్లో అత్యధిక భాగం పురుషోత్తముని ఏనుగుల చేత క్రూరంగా చంపబడ్డారు. ది లైఫ్ అండ్ ఎక్స్ట్రాయిట్స్ ఆఫ్ అలెగ్జాండర్ అన్న పుస్తకంలో ఇలా రాసింది: జీలం యుద్ధంలో అలెగ్జాండర్ చెందిన అశ్విక దళం అధిక భాగం హతమైంది. ఒక సందర్భంలో యుద్ధం చేయబోమని అలెగ్జాండర్ సైనికులు ఎదురుదిగారు. యుద్ధం కొనసాగితే తనకు కూడా చావు తప్పదని గ్రహించిన అలెగ్జాండర్ పురుషోత్తమునితో సంధి చేసుకుని తన రాజ్యంలోని కొన్ని భాగాలను పురుషోత్తమునికి అప్పచెప్పాడు. అలెగ్జాండర్ పురుషోత్తమునితో సంధి ప్రయత్నాలు చేసినట్టు చాలా మంది ఐరోపా చరిత్రకారులు రాయగా, మన పుస్తకాల్లో మాత్రం పురుషోత్తముడే అలెగ్జాండర్ తో సంధి చేసుకున్నాడని ఉంది. సంధి చేసుకున్న తర్వాత అలెగ్జాండర్ సిండ్, మన్మన్ గుండా తిరుగు ప్రయాణం కడతాడు. అప్పటికే యుద్ధంలో తీవ్రంగా గాయపడిన అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 323లో బాబిలోనియాలో మరణించాడు. ప్లూటార్క్ ఇలా అంటాడు: భారత్లో అందరూ తనని అసహించుకున్నారని అలెగ్జాండర్ అన్నాడు. అది ఆనాటి కథ. మరి నేడు అలెగ్జాండర్ ని విశ్వవిజేతగా పోడుతూ మన పిల్లలకి చెప్తున్నాం మనం. ఎంత అవమానకరమైన విషయం ఇది! అలెగ్జాండర్ తర్వాత మన దేశం మీదకి దండెత్తి వచ్చిన సెల్యూకస్ ని చంద్రగుప్తుడు ఓడించాడు. చంద్రగుప్తుని పరాక్రమానికి ఆశ్చర్యపోయిన సెల్యూకస్ అతనితో బంధుత్వం నడిపాడు. పవిత్ర మాతృభూమిపై విధర్మీయులైన యనముల దురాక్రమణ తనకు దుస్సాహసం కాగా, నిస్వార్థ దేశభక్తి ఆధారంగా వ్యక్తిగతమైన ప్రతిఫలం ఆశించిన వీరులతో అపార సేనావాహిని నిర్మించి వ్యక్తిగత పూజ కన్నా జాతి శ్రేయస్సే ప్రధానమనే సత్యాన్ని ప్రజల హృదయాల్లో ప్రతిష్ఠించి యవనులను సింధు నది అవతలకు పారదోలి దేశ సమైక్య సాధనకే అశ్వమేధ యాగాన్ని చేసిన వీరవ్రతధారి పుష్యమిత్రుడి జీవిత గాథ మన జాతి మార్గదర్శనానికి ఒక మణిదీపిక అని చెప్పుకోవచ్చు. మట్టి బొమ్మలను మహావీరులుగా మలిచి మన దేశం పైకి దండెత్తి వచ్చిన వారిని తరిమి కొట్టడానికి నవశకానికి నాంది పలికిన శాతవాహనుడు, దేశ సమగ్రతను కాపాడడం కోసం విదేశీయులతో చేతులు కలపక వారిని ఎదిరించిన కరవేలుడు, భారతదేశం వెలుపల హిందూ
సింధు సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేసిన రైలేంద్రుడు, మన దేశాన్ని ఆక్రమించిన హునులను ఓడించి తరిమికెట్టిన యశోధర్ముడు, 8వ శతాబ్దంలో చైనా నుండి వచ్చిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన కాశ్మీర్ చక్రవర్తి లలితాదిత్యుడు, వీరందరి సాహసగాథలను విన్నప్పుడు మన హృదయాలు ఉత్సాహంతో ఉరకవేస్తాయి. బాగ్దాద్ నుండి మన దేశం మీదకు దండెత్తి వచ్చిన మహమ్మద్ బిన్ కాసింతో సింధు ప్రాంతంలోని దాహిర్ రాజులు పోరాడారు. ఒకరు కూడా వెన్ను చూపలేదు. దాహిర్ రాజ్ చనిపోతే దాహిర్ రాణి నాయకత్వంలో వేలాది మంది మాతృమూర్తులు విధర్మీయులతో పోరాడి ధర్మరక్షణ కోసం ప్రాణత్యాగం చేశారు. గజ్నీ మహమ్మద్ బందికేలుడులను పాలిస్తున్న విద్యాధరుని చేతిలో ఘోరంగా ఓడిపోయి పలాయనం చిత్తగించాడు. అలాంటి విద్యాధరుని గురించి మన చరిత్రలో ఒక్క ముక్క కూడా చెప్పరు. క్రీస్తు శకం 1035లో గజ్నీ మేనల్లుడు సాలార్ మసూద్ 150,000 మందితో దండెత్తి వస్తే పాసీ రాజులు ఇద్దరిని తప్ప మిగిలిన అందరినీ చంపేశారు. జరిగిన విషయం వాళ్ళ రాజుకు చెప్పడం కోసం ఆ ఇద్దరిని మాత్రం వదిలేశారు. బాగ్దాద్ వరకు కాషాయ ధ్వజ ఛాయలను వ్యాపింపజేసిన బాపా రావల్ చౌర్యం గురించి మనం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. 1178లో మహమ్మద్ గోరీ గుజరాత్ పై దండెత్తాడు. గుజరాత్ రాజుడు బాలుడైనందున అతని తల్లి నాయకీదేవి సైన్యానికి నాయకత్వం వహించి అబూ పర్వతం సమీపంలో మోరీని ఓడించింది. మరి ఆ వీర వనిత నాయకీదేవి గురించి మన చరిత్రలో లేదు. మనం పిల్లలకి బోధించాల్సింది కల్పితగాలతో కూడిన అక్బర్ గొప్పతనం గురించి కాదు, అతనికి ఈనాడు తల వంచని రాణా ప్రతాప్ స్వాభిమానం గురించి చిన్నారులకు చెప్పాలి. పరమ క్రూరుడైన ఔరంగజేబుకు మహారాష్ట్రలో శివాజీ నుండి, అస్సాంలో లాబై ఐడ్ పోరన్ అస్సాం శివాజీ నుండి, పంజాబ్ లో గురు గోవింద్ సింగ్ నుండి నిరంతరం ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 10-11 ఏళ్ల ప్రసిపాయంలోనే ధర్మం కోసం ప్రాణాలు అర్పించిన గురు గోవిందన్ కుమారులు ప్రతీక్ సింగ్, జోరావర్ సింగ్ ల బలిదానం అత్యంత ప్రేరణాదాయకం. ముఘలుల దురక్రమణను ఎదిరించి నిలిచిన వీరవంత వింధ్యా ప్రాంతాల్లో ఉన్న గడ్మల్ రాజ్యానికి రాణి అయిన దుర్గావతి, ఇండోర్ రాణి అహల్యాబాయ్ హోల్కర్, రాణి చెన్నమ్మ, రాణి రుద్రమదేవి మొదలైన మాతృమూర్తుల శౌర్యం మనకు చైతన్యాన్ని ఇస్తాయి. సుదీర్ఘకాలం మన దేశంలో అధికారం చెలాయించిన మొఘలులు దక్షిణ భారతదేశానికి తమ రాజ్యాన్ని విస్తరించలేకపోయారంటే దానికి కారణం దక్షిణ భారతదేశంలో సురక్షితమైన విజయనగర సామ్రాజ్యం ఉండడమే. ఈ విధంగా అసంఖ్యంగా ఉన్న మన వీరుల గాథలు వింటుంటే ఒక విషయం స్పష్టమవుతుంది. మనది సంఘర్షణ ప్రవృత్తి. మనం ఏనాడు ఎవరికి తలవంచలేదు. అటువంటి సాహసమే సంఘర్షణ ప్రవృత్తి మన విద్యార్థుల్లో నిర్మాణం కావాలి. ఇది జరగాలంటే మన దేశ చరిత్ర బోధన జరగాలి. అందుకోసం మన విద్యా విధానంలో తగు మార్పులు చేయాలి. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.